హలో కాకా నమస్తే. ఈ కనిపించే కోడికళ్ళైతే రూ. 15 ఇచ్చి 10 కళ్ళైతే తెచ్చుకున్నా. ఇది మన స్టైల్‌లో ఎట్లా ఇది ఇవాళైతే మీకు చూపిస్తా. ముందుగా వీటిని క్లీన్ చేసే ప్రాసెస్ అయితే పెట్టుకుందాం. ముందుగా మంట పెడదాం, తర్వాత వీటిని పెడదాం, తర్వాత తోలు తీసుకొని కోసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం. నెక్స్ట్ గిన్నె తీసుకుందాం, గిన్నెలో ముక్కలు వేసుకొని వాటర్ పోసుకుందాం, కడిగి పక్కన పెట్టుకుందాం. ఇక మన గ్రేవీ కోసం మనం పక్కకు తీసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా, మిర్చి, పుదీనా, కొత్తిమీర కోసి అయితే మనం పక్కకైతే పెట్టుకుందాం. నెక్స్ట్ గంజు పెట్టుకుందాం, గంజులో ఆయిల్ వేసుకుందాం, ఆయిల్ వేసుకున్నాక ఎర్రగడ్డలు వేసుకొని మగ్గించుకొని పక్క పెట్టుకుందాం. ఇంకా ఇవైతే మగ్గినాయి, సీదా మిక్సీ గిన్నెలు అయితే వేసుకొని కల్లం పేడ వేసుకొని అయితే మంచిగా మిక్సీ పట్టుకొని అయితే పక్క పెట్టుకుందాం గ్రేవీ కోసం. కోడికాయలను అయితే ఫస్ట్ టైం తిన్నది అయితే ఒక సంవత్సరం కిందనైతే నేను తిన్నా. మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి కలవందారా అన్నాడు. వాడైతే ఈ కోడికాయలను ఫ్రై చేసుకొని అక్కడికి వచ్చిండు. నేనైతే గివి ఫ్రై చేసుకొని తెచ్చిన మీద ఇవి తింటారా అని నేను అన్నా. వాడన్నాడు కదా మామ ఇవి తింటేనైతే నువ్వు మళ్ళీ చికెన్ తినవరా అన్నాడు. ఇంకా అప్పుడు నాకు అలవాటు అయింది, నేను ఒకసారి టేస్ట్ చేసిన, ఇంతవరకు అయితే వీటిని మర్చిపోలే. ఇంకా అప్పటి నుంచి అయితే వీక్లీ ఒకసారి అయితే తెచ్చుకొని ఫ్రై చేసుకుంటా, ఇక సూప్ పెట్టించుకుంటా, ఇవైతే తినుకుంటా అలవాటు అయిపోయింది నాకైతే. ఇక కోడికాయలను అయితే వేసుకుందాం. కొంతమంది అయితే వీటిని చీప్గానే అయితే చూస్తారు, కాకపోతే వీటి టేస్ట్ తెలియక అట్లా మాట్లాడతారేమో కానీ వీటి టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మన తిన్నోళ్ళు మాత్రం కామెంట్ చేయరు, తెలియని వాళ్ళు మాత్రం ఇంకా వీటిని చీప్గా చూసి ఇవి తెచ్చుకొని వాళ్ళు తింటారు అది ఇది అని అనుకుంటారు. కానీ వీటి టేస్ట్ చికెన్ కన్నా బాగుంటుంది నన్ను అడిగితే. ఇక మనం తీసి పెట్టుకున్న గ్రేవీ అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే ఒక 15-20 నిమిషాలు అయితే మంచిగా గోలించుకోవాలి దాన్ని. ఇంకా అది గోలినాకనైతే దానికి సరిపడే కారపొడి అయితే వేసుకోవాలి. కారపొడి వేసుకొని మీరు కొద్దిగా వాటర్ పోసుకోండి, లేకుంటలేదు కానీ కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటాం మేము. ఇంకా తర్వాత అయితే ఇంత కొత్తిమీర పుదీనా వేసి దించుకుంటేనైతే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇక మన కర్రీ అయితే రెడీ అయింది. గుప్పుడంతా గరం మసాలా వేసుకొని ఇంత కొత్తిమీర వేసుకొని దించుకుంటేనైతే మన కర్రీ అయితే అయిపోయినట్టే. ఇక ఒక ప్లేట్లో అన్నం కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకుంటూ ఇక మన జ్యూసీగా ఉన్న చికెన్ కాల్ని అయితే తీసుకొని తింటూ ఉంటే అమృతంలోకి అయితే ఉంటుంది. పోయేటప్పుడు లైక్ సబ్స్క్రైబ్ మీద ఒక దెబ్బేసి పోండాను.